వీటిల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలంలో ప్రైవేట్ సత్రాల దోపిడీపై 10 టీవీ ప్రసారం చేసిన కథనాలపై అధికారులు కదిలారు. 10 టీవీ వరుస కథనాలతో ఈవో శ్రీనివాసరావు స్పందించారు. ప్రైవేట్ సత్రాలు భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తోంది నిజమేనన్నారు. ప్రైవేట్ సత్రాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ప్రైవేట్ సత్రాల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేయకూడదని గతంలోనే చెప్పామని, అయినా తీరు మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, ఏదైతే అక్కడ శ్రీశైలం క్షేత్రం పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ సత్రాల్లో ఎక్కువగా వసూలు చేస్తున్నారు అన్న ఆరోపణలపై 10 టీవీ కథనాలకి ఈవో స్పందించారు కదా, అసలు ఏం చెప్పారు ఆయన? హరీష్, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రైవేట్ సత్రాలు భక్తుల నుండి పెద్ద ఎత్తున దోపిడీ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి 10 టీవీకి ఫోన్లో స్పందించడం జరిగింది. ఏదైతే ప్రైవేట్ సత్రాల్లో రూములకు ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారనేది తమ దృష్టికి వచ్చిందని, ఏదైతే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రైవేట్ సత్రాల యాజమాన్యంలో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, అదే విధంగా ఏదైతే వసూలు చేస్తున్నారో వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సత్రాల యాజమాన్యం డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారన్న మాట వాస్తవమేనని, శ్రీశైలంలో ప్రైవేట్ సత్రాలపైన ప్రత్యేక దృష్టి సారించామని ఈవో శ్రీనివాసరావు చెబుతున్నారు. సత్రాల్లో రూముల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేయడం పైన వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తామా, అదే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వస్తే యాజమాన్యాలతో చెప్పడం జరిగింది. అయినప్పటికీ సత్రాల యాజమాన్యం మారడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున భక్తులు ఆ శివస్వాములు అయితేనేమి, లేకపోతే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున ఆ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. ఆ రాత్రి సమయాల్లో ఆ రూముల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఆ రూములు తీసుకోవడానికి వెళ్తున్న సందర్భంలో ఏసీకి 3,000 నుండి 4,000 వసూలు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. అదే విధంగా నాన్ ఏసీకి సంబంధించి 2,000 నుండి 3,000 వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించకపోవడం పైన ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్న పరిస్థితి. ఇకనైనా వాటిపైన అజమాయిషీ చేయాలని చెబుతూ ఉన్నారు భక్తులు. అయితే ఈవో శ్రీనివాసరావు మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఏదైతే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయో ఆ ప్రైవేటు సత్రాలపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తాము. ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిపై ప్రసాద్, అంటే ఎన్ని ప్రైవేట్ సత్రాలను అంటే ఈ విధంగా వీరు దోపిడీ చేస్తున్నట్లుగా గుర్తించారు? ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు వారిపై? ఎందుకంటే శివరాత్రి కూడా సమీపిస్తుంది కొద్ది రోజుల్లో, కాబట్టి భక్తులు ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు, కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈవో మాట్లాడిన సందర్భంలో 10 టీవీకి చెప్పిన సందర్భం మాత్రము అక్కడ ప్రైవేటు సత్రాల్లో కొన్ని సత్రాల్లో మాత్రమే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారనేది తమ దృష్టికి వచ్చింది. అనేక సత్రాల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేయడం లేదు, కేవలం కొన్ని సత్రాలు మాత్రమే డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారనేది తమకు సమాచారం అందిందని ఈవో శ్రీనివాసరావు చెబుతూ ఉన్నారు. దాదాపు 50 సత్రాలకు పైనే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సత్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ సామాజిక సంబంధించిన ఆ సత్రాలు అక్కడ నెలకొల్పడం జరిగింది. అయితే ఆ సత్రాల్లో మాత్రం భక్తులను నిలువు దోపిడీ చేయడం కరెక్ట్ కాదు. ఏదైతే నిలువు దోపిడీ చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో రాత్రి సమయంలో తమకు ఇబ్బంది గురవుతారని ఆలోచనతో అనేక మంది ఆ పిల్లలు అదే విధంగా వృద్ధులు ఉంటున్న సందర్భంలో సత్రాల్లో రూములు తీసుకోవడానికి వెళ్తున్న సందర్భంలో ఎక్కువ రేట్లు తీసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటాం. గతంలో కూడా ఏవైతే సత్రాలు ఎక్కువ తీసుకుంటున్నారో ఆ యాజమాన్యాన్ని దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇంతకు ముందే గతంలో హెచ్చరించినాము. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారు మారడం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే సందులో సడేమియా అన్నట్లుగా ప్రైవేటు సత్రాలు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి. మహాశివరాత్రి అంటేనే లక్షల మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. ఆ సందర్భంలో భక్తులు ఆసరా చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేయడం కరెక్ట్ కాదు. ఇది ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో పుణ్యక్షేత్రానికి సంబంధించి నిబంధనలు పాటించుకోకుండా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదే విధంగా భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి
తిరుపతిలో కూడా ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం లేదు. అతి తక్కువ ధరలకి అక్కడ రూములు దొరుకుతున్నాయి. అయితే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మాత్రం వేల రూపాయలు రూములకి వసూలు చేస్తున్నారు. రూములు కూడా అసలు నీట్ గా ఉండడం లేదు. అనేక సమస్యలతో ఉన్నటువంటి సత్రాల్లో రూముల్లో కానీ సరైన వసతులు లేవు. అయినప్పటికీ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదనేది భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు సంబంధించిన భక్తులు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాదయాత్ర ద్వారా వస్తున్నారు. అనేక మంది వాహనాల ద్వారా వచ్చి మల్లన్నను దర్శించుకునే సందర్భంలో రాత్రి సమయంలో అక్కడే గడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలో రూముల దగ్గరికి వెళ్తే మాత్రం పెద్ద ఎత్తున రేట్లు ఉండడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రత్యేకంగా దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు దృష్టి సారించి ప్రైవేటు సత్రాల్లో కొన్ని సత్రాల్లో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలా. ఏవైతే ఎక్కువ వసూలు చేస్తున్నారో వాటిని సీజ్ చేసే తప్ప ఇతరులకి ఒక భయం కలగదు. ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి శ్రీశైలంలో జరుగుతున్నటువంటి నిలువు దోపిడీ పైన అధికార యంత్రాంగం ఎలా చర్యలు చేపట్టబోతుంది, ఈవో ఎలా దృష్టి సారిస్తారో అనేది భక్తులు మాత్రం వేస్తున్న సందర్భం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కనిపిస్తూ ఉంది. హర్ష. థ్యాంక్ యూ ప్రసాద్.